ఫస్ట్ అయితే కేజీ పచ్చి రొయ్యలు తీసుకోవాలి. ఇవి మనం బయట మార్కెట్లోనే వాళ్ళు నీట్గా చేసేసి ఇచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాత్రం నిమ్మకాయను ఉప్పేసి మంచి గడి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం వెడల్పున్న ప్యాన్ పెట్టుకోవాలి. వెడల్పు ఉండాలి గిన్నె. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా మొత్తం అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ వేసి ఒక 15-20 నిమిషాలు మనం వాటిని ఫ్రై చేయాలి. ఎందుకంటే రొయ్యలల్లో వాటర్ బాగా వస్తాయి. పచ్చి రొయ్యలలో వాటర్ ఎక్కువ వస్తాయి. చూసిండ్రా, కలర్ కూడా చేంజ్ అయినాయి కదా ప్రాన్స్. అవి పింకిష్గా వచ్చినాయి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనము స్టవ్ మీదనే ఉంచాలి, వేయించుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది. కొంచెం పసుపు వేసుకున్న నేను. ఇప్పుడు దాదాపుగా వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, దగ్గరికి వచ్చినాయి. వాటర్ కొంచెం దగ్గరికి వచ్చినాయి అనిపించినప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూసిరా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒక 15 నిమిషాలల్లో మంచిగా వేగిపోతే, వేగిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 వేసుకొని కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది నాకు. ఆ 2 కలిపేసి కొంచెం ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పటి నుంచి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మెంతాకులు నేను ఒక 1/2 కప్ వేసుకున్నా. మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా కోసము మనము ఒక 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు తీసుకొని ఫ్రెష్గా దంచేసుకుంటున్నా. బాగా మెత్తగా పొడి కూడా వేసుకోవద్దు, కచ్చపచ్చగా ఉండాలి. సాల్ట్ను, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నా కారం రెడ్ కలర్లో ఉంటుంది, కానీ స్పైసీగా ఉండదు. చూసి మీరు చాలా కారం వేసినా అనుకునేరు. కామెంట్స్ కూడా అట్లనే వస్తున్నాయి. అది కలర్ రెడ్గా ఉంటుంది, స్పైసీగా ఉండదు మా కారము. ఇప్పుడు దాంట్లో కొంచెం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, మనం దంచి పెట్టుకున్న గరం మసాలా వేసేసి ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత దింపే ముందు ఇంకో 2 మినిట్స్లో దింపుతామనంగా మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయల రసం పిండుకున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్లో దించేసుకుంటే సరిపోతుంది. మనకెంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల వేపుడు ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.